ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంసవాహన సేవలో శ్రీ వేణుగోపాల స్వామి దివ్య దర్శనం. కార్వేటి నగరంలో స్వామివారి బ్రహ్మోత్సవ సంబరం. ఢిల్లీ శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ఆగమోక్తంగా ధ్వజావరోహణ ఘట్టం. శ్రీ గోవిందరాజస్వామి వారికి విశేష స్నపన తిరుమంజనం, తిరుచి సేవ. తిరుపతి నగరంలో ఘనంగా ఖనిజ తోట ఉత్సవం. అభిషేక సేవలో శ్రీ గురుదక్షిణామూర్తి దర్శనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో విశేష పూజలు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి హంసవాహన సేవ, ఓంజల్ సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయాన్ని ఆకాశరాజు వంశీయులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో మే 29వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన గురువారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామి చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ ఆద్యంతం భక్తిరస భరితంగా సాగిన హంసవాహన సేవను భక్తులు కనులారా వీక్షించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి ఊంజల్ సేవను కన్నుల పండుగ నిర్వహించారు. వేదం, నాదం, గాత్రం సహితంగా జరిగిన ఊంజల్ సేవలో భక్తులు పాల్గొని శ్రీ వేణుగోపాల స్వామి కృపకు పాత్రులయ్యారు. శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపించ న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు ఆగమోక్తంగా నిర్వహించారు. చివరి రోజైన బుధవారం రాత్రి అర్చకులు యాగశాలలో వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
అనంతరం ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం ఖనిజ తోట ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరుచి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారికి గురువారం ఖనిజ తోటోత్సవం వైభవంగా జరిగింది. ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ శోభాయమానంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాలలో ఉదయం, రాత్రి వాహన సేవల్లో ఊరేగి అలసి సొలసిన స్వామి అమ్మవార్లకు ఉపశమన కైంకర్యంగా అభిషేకాలను, విశేష ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత 6వ రోజైన గురువారం ఖనిజ తోటోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయం వెనుకవైపు ఉన్న పాత హుజూర్ ఆఫీసులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుదీరారు. ఈ సందర్భంగా అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఉభయ దేవేరి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ ఉత్సవంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. ఇక ఉత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారికి పెద్ద వీధి ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను సుగంధభరిత పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరుచిపై ఆలయ పెద్ద వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కొలువై ఉన్నాడు వీడే
గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో వైశాఖ మాసం గురువారంను పురస్కరించుకుని గురుదక్షిణామూర్తికి అభిషేకం నిర్వహించారు. అర్చక స్వాములు గురుదక్షిణామూర్తి విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పమాలలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు విశేష సంఖ్యలో గురుదక్షిణామూర్తి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఉత్సవ మండపంలో శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం నందీశ్వరుడు, త్రిశూలం, ఢమరకాలను పల్లకిపై ప్రాకార ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ధ్వజస్తంభం వద్ద పూజలు జరిపారు. తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ కామాక్షి మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల తిరుచి సేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ గంగా కామాక్షి సమేత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భజ భజంత్రీల నడుమ స్వామి అమ్మవార్ల తిరుచి సేవ వైభవపేతంగా సాగింది. శ్రీకాకుళంలోని శ్రీ నీలమ్మ తల్లి ఆలయంలో వైశాఖ మాసం గురువారంను పురస్కరించుకుని పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీ నీలమణి అమ్మవారి మూల విరాటుకు అర్చక స్వాములు పాలు, పెరుగు, నెయ్యి తదితర పంచామృతాలు, పసుపు, కుంకుమ, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు నీలమణి అమ్మవారి అభిషేక సేవను భక్తి శ్రద్ధలతో వీక్షించి సేవించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ లబ్బిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ కనుల పండుగ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువు తెచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను నిర్వహించి మంగళహారతులు అందజేశారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా లింగాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో విశేషంగా అలంకరించిన కళ్యాణ వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు కమనీయంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును నెలమూడు శోభనాలు.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమాన్ని భక్తుల సమక్షంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ఆగమ పండితులు, అర్చకులు గణపతి పూజ, స్వస్తి వాచనం, రక్షాబంధనం, ఋత్విక్వరణం, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, అంకురార్పణ, అఖండ దీపారాధన, యోగిని వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, పురుష, శ్రీ సూక్త, మన్యు సూక్తాలతో మహాసుదర్శన హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ హోమాలలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురం నగరం పాత ఊరు బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారికి నమ్మక చమక సహితంగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో స్వామివారిని అలంకరించారు. ఆపై శ్రీ దత్త అష్టోత్తరాలతో శాస్త్రోక్తంగా పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పట్నపల్లిలో కొలువైన శ్రీ హస్తగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కనుల పండుగ పుష్పయాగం జరిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ హస్తగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సుందరమూర్తులను నవరత్న ఖచ్చిత తిరువాభరణాలు, సుగంధ శోభిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం పుష్పాలకు ప్రత్యేక పూజాధికాలు చేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ హస్తగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగాన్ని శోభయమానంగా నిర్వహించారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం కనుల పండుగ జరిగింది. టీటీడీకి అనుబంధమైన ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని తిరుచి సేవలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధుల్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ఊరేగించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని కొబ్బరికాయ ముక్కులు చెల్లించుకున్నారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. విశాఖ మహానగరం పోతిన మల్లయ్యపాలెంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. స్వామివారి తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి నిత్య ఉపచారాలను పూర్తి చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, మంచి గంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు,
బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే అలాగే విశాఖ మహానగరం రాధాకృష్ణ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. నివేదన సమర్పించి హారతులు అందజేశారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.